నమస్తే, వెల్కమ్ టు గాంధీవం. కుక్కతోక, నక్క బుద్ధి, పాకిస్తాన్ వైఖరి, ఈ మూడు మారే అవకాశం ఎంత మాత్రం ఉండదనేది మనందరికీ తెలిసిన విషయమే. తాజాగా ఒక ఇంటెలిజెన్స్ రిపోర్ట్ నిఘా విభాగం వాళ్ళు బయటపెట్టిన ఆందోళనకరమైన సమాచారం ప్రకారం మరోసారి పాకిస్తాన్ నక్క బుద్ధి, కుక్కతోక బయటపడింది. ఇంతకీ వివరాల్లోకి వెళ్తే అసలు జరుగుతున్నది ఏంటి అంటే, కాశ్మీర్లో బలహీనపడ్డ ఉగ్రవాద కార్యకలాపాలకు మళ్ళీ యాక్టివేట్ చేయడానికి పాక్ గూఢచారి సంస్థ ఐఎస్ఐ ఒక కొత్త OGW అంటే ఓవర్ గ్రౌండ్ వర్కర్స్ని OGW అంటారు అనమాట. అంటే క్షేత్రస్థాయిలో పనిచేసే ఉగ్రవాదులు, వీళ్ళని OGWగా వ్యవహరిస్తారు. నెట్వర్క్ను పాకిస్తాన్ సిద్ధం చేసినట్టుగా మన ఇంటెలిజెన్స్ విభాగం యొక్క తాజా రిపోర్టు చెబుతోంది. OGW అంటే నేరుగా తుపాకులు పట్టుకోరు, కానీ లోకల్గా ఉంటూ ఉగ్రవాదులకు షెల్టర్ ఇవ్వడం, సమాచారం చేరవేయడం మరియు ఆయుధాల రవాణాలో సాయం చేస్తారు. ఓవర్ గ్రౌండ్ వర్కర్స్ అంటే డైరెక్ట్గా ఉగ్రవాదులు కాదు, వాళ్ళు గన్నులు పట్టుకొని వచ్చి ఎవరిని చంపరు, కానీ వాళ్ళని కూడా మనం ఉగ్రవాదులనే అనాలి. ఎందుకు అనాలి అంటే, అసలైన ఉగ్రవాదకులకు సహకరించే వీళ్ళు ఇంటి దొంగలు అన్నమాట. కాశ్మీర్లో ఉంటూ పాకిస్తాన్ నుంచి వచ్చే వాళ్లకు సహాయ సహకారాలు అందించడం అనేది వీళ్ళ ప్రధానమైన బాధ్యత, వీళ్ళ రోజువారీ పని అదే అన్నమాట. ఇటువంటి వాళ్ళు ఇంతకుముందు ఉండేవాళ్ళు. అయితే పహల్గామ్ అటాక్ తర్వాత భారత సైన్యం, కాశ్మీర్ పోలీస్, జమ్మూ కాశ్మీర్ పోలీస్, కేంద్ర ప్రభుత్వం, అలాగే మన నిఘా సంస్థలు, వీళ్ళందరూ కూడా కలిసికట్టుగా పనిచేస్తూ పూర్తిగా ఉక్కుపాదం మోపడంతో ఈ ఓవర్ గ్రౌండ్ వర్కర్స్ అందరూ కూడా కొంతవరకు కొంతమందిని అరెస్ట్ చేయడం జరిగింది. కొంతమందిని అదుపులోకి తీసుకొని విచారించి కొన్ని సీక్రెట్స్ రాబట్టడం జరిగింది. పహల్గామ్ అటాక్ ఏ విధంగా ప్లాన్ చేశారు, పహల్గామ్ అటాక్లో మన మీద భారతీయుల మీద దాడి చేసిన ఉగ్రవాదులు పక్క దేశం నుంచి వచ్చి ఇక్కడ కొన్ని రోజుల పాటు ఉంటూ తింటూ షికార్లు చేస్తూ మొత్తం రెక్కీ నిర్వహించి ఏం చేయాలి ఏం చేయకూడదని నిర్ణయించుకున్నారంటే, ఇక్కడ వాళ్ళకు ఆశ్రయం కల్పించిన ఆ ఇంటి దొంగలు ఎవరు అనేది పహల్గామ్ అటాక్ తర్వాత మన దేశ నిఘా సంస్థలు, సైన్యము అందరూ కలిసి గుర్తించి వాళ్ళ మీద చర్యలు తీసుకోవడము, అరెస్టులు చేయడం, పెద్ద ఎత్తున అరెస్టులు చేయడం, ఇవన్నీ జరిగిన విషయం మనకు తెలిసింది. అయితే అప్పుడు బాగా క్షీణించిన ఓవర్ గ్రౌండ్ వర్కర్స్ యొక్క నెట్వర్క్ని ఇప్పుడు మళ్ళీ పాకిస్తాన్ పునరుద్ధరించే పనిలో పడిందని మనకు సమాచారం అందుతుందన్నమాట. ఇంతకీ ఇది పర్టికులర్గా ఎక్కడ జరుగుతుంది అన్నప్పుడు, జమ్మూ కాశ్మీర్ ప్రాంతంలోని అటవీ ప్రాంతాలను, అలాగే పీర్ పంజాల్ పర్వత శ్రేణులను, ఇవి కూడా కాశ్మీర్ జమ్మూ ప్రాంతంలో ఉంటాయి. ఉగ్రవాదులను తమ స్థావరాలుగా మార్చుకోవాలని చూస్తున్నారు. ఎత్తైన పర్వత ప్రాంతాలు లేదంటే దట్టమైన అడవి ప్రాంతాలలో నక్కి సమయం వచ్చినప్పుడు పహల్గామ్ లాగా జనాల మధ్యలోకి వచ్చి హింసకి పాల్పడి పారిపోవడం కానీ లేదంటే ఆత్మాహుతులు చేసుకోవడం కానీ ఇలాంటివి వీళ్ళు చేస్తుంటారు. గత అనేక దశాబ్దాలుగా ఇదే జరుగుతుంది. ఇప్పుడు మరోసారి అటువంటి పనులు చేయడానికి గ్రౌండ్ లెవెల్లో సన్నాహాలు చేస్తున్నారని చెప్పి తెలుస్తుంది అన్నమాట. అంతేకాకుండా హైబ్రిడ్ ఉగ్రవాదం ఏంటిది అంటే, ఎటువంటి పాత క్రిమినల్ రికార్డు లేని హైబ్రిడ్ మిలిటెంట్లను రిక్రూట్ చేసుకోవడం ద్వారా భద్రతా దళాల కళ్ళు గప్పాలని ఐఎస్ఐ ప్లాన్ చేస్తుంది. ఆల్రెడీ పోలీసుల దృష్టిలోనో, ఆర్మీ లేదా నిఘా సంస్థల దృష్టిలోనో ఇంతకుముందు కొన్ని కేసుల్లో ఇరుక్కొని ఉన్న వాళ్ళని కాకుండా ఫ్రెష్గా ఉన్న వాళ్ళని తీసుకోవడం ద్వారా ఎటువంటి అనుమానం రాకుండా గ్రౌండ్ లెవెల్లో ఉగ్రదాడులకు మొత్తం వర్క్నంతా మొత్తం వ్యూహాన్ని సిద్ధం చేసుకునే ప్రయత్నంలో ఐఎస్ఐ తలమునకలైందని చెప్పి మనకు తెలుస్తుంది అన్నమాట. సాఫ్ట్ టార్గెట్స్ ఇదేంటి అంటే, టూరిస్టులు, వలస కార్మికులు, అలాగే సామాన్య ప్రజలను టార్గెట్ చేయడం ద్వారా భయాందోళనను సృష్టించాలని చూస్తున్నారు.
ఐఎస్ఐ పహల్గామ్ అటాక్లో కూడా టూరిస్టులను టార్గెట్ చేసింది. మతం అడిగి మరి కల్మా చదవమనడం చెప్పడం ద్వారా, లేదంటే ప్యాంట్లు విప్పి మర్మాంగాలు చూడడం ద్వారా, ఇటువంటివన్నీ చేయడం ద్వారా ముస్లిమేతరులని, ప్రధానంగా హిందువులని టార్గెట్ చేసి చంపడం జరిగింది. మరోసారి అటువంటిదే చేసి టూరిస్టులు, వలస కార్మికులు, సామాన్య ప్రజల్ని టార్గెట్ చేసి చంపాలని వీళ్ళు ప్లాన్ చేస్తున్నట్టుగా మనకు తెలుస్తోందన్నమాట. ఇక నార్కో టెర్రర్, డ్రగ్స్ కూడా ఇందులో ఇన్వాల్వ్ అయి ఉండడం అనేది మరింత ఆందోళనకరం అన్నమాట. డ్రగ్స్ సప్లై ద్వారా వచ్చే డబ్బును ఉగ్రవాదానికి వాడుకోవాలని, తద్వారా స్థానిక యువతను మత్తుకు బానిసలను చేసి తమ దారిలోకి తెచ్చుకోవాలని చూస్తున్నారు. ఇటువంటి వ్యూహం మనకు ఆల్రెడీ పంజాబ్లో అమలు చేసి ఖలిస్తానీ ఉద్యమాన్ని ఎగదోయడానికి కూడా పాకిస్తాన్ చాలా ప్రయత్నాలు చేసింది. ఇప్పటికీ చాప కింద నీరులాగా ప్రయత్నం చేస్తూనే ఉంటుంది. అదే ప్రయత్నం కాశ్మీర్లో కూడా స్థానిక యువతకు డ్రగ్స్ అలవాటు చేసి వాళ్ళని తమ దారిలోకి తెచ్చుకోవాలని చూస్తున్నారు. అలాగే డ్రగ్స్ అమ్మడం ద్వారా వందలు వేల కోట్లు సంపాదించవచ్చు. కాబట్టి అటువంటి డ్రగ్స్ అమ్మకాల ద్వారా డబ్బు సంపాదించి ఆ డబ్బుని ఉగ్రవాద చర్యలకు వాడాలని కూడా ఐఎస్ఐ ప్రయత్నిస్తున్నట్టుగా తెలుస్తుందన్నమాట. ఇందులో టెక్నాలజీ ఇన్వాల్వ్మెంట్ కూడా ఉంది. నిఘా సంస్థల నుండి తప్పించుకోవడానికి ఎన్క్రిప్టెడ్ మెసేజింగ్ యాప్స్, అలాగే డ్రోన్ల ద్వారా ఆయుధాల సరఫరాను ఐఎస్ఐ ప్రోత్సహిస్తుంది. యాప్స్ ద్వారా సమాచారం పంపించుకుంటే ఎన్క్రిప్షన్ ఉంటుంది కాబట్టి ఈ ఎన్క్రిప్షన్లో ఉన్న మెసేజెస్ని అంత తొందరగా ఆర్మీ కానీ, నిఘా సంస్థలు కానీ పసిగట్టడం కానీ, లేకపోతే వాటిని అడ్డుకొని చదవడం కానీ, మధ్యలో ఎవరైనా చదవడం కానీ ఇటువంటివి సాధ్యం కాదు. కాబట్టి ఎన్క్రిప్టెడ్ యాప్స్ ఏవైతే ఉంటాయో, ఎన్క్రిప్టెడ్ మెసేజింగ్ యాప్స్ ఏవి ఉంటాయో అవి వాడడం, అలాగే సింపుల్గా చెప్పాలంటే మనకి వాట్సాప్ కాదు కానీ వాట్సాప్ లాంటి చాలా యాప్స్లో ఇటువంటి ఎన్క్రిప్షన్ అనేది మనకు కనిపిస్తూ ఉంటుంది అన్నమాట. టెలిగ్రామ్ కూడా అటువంటి ఒక యాప్గానే మనం భావించవచ్చు. ఇక ఆయుధాల విషయానికి వస్తే డ్రోన్ల ద్వారా ఆయుధాలని భారతదేశంలోకి పంపించే కుట్ర కూడా ఐఎస్ఐ చేస్తుందన్నమాట. డ్రోన్ల ద్వారా ఆయుధాలు రావడం వల్ల మనుషులు ఇక్కడికి వచ్చి చేరవేసే అవసరం ఉండదు. కాబట్టి డ్రోన్లు ఏదో ఒక సమయంలో భారత నిఘా వ్యవస్థని కన్నుగప్పేసి భారతదేశంలోకి ఎంటర్ అయిపోయి ఇక్కడున్న ఉగ్రవాదులకి ఆయుధాలని అందజేసి ఈ డ్రోన్లు తిరిగి వెళ్ళిపోతూ ఉంటాయి. ఇది కూడా చాలా రోజుల నుంచి జరుగుతూ ఉంది. మళ్ళీ అటువంటి ప్రయత్నాలు చేసే పనిలో పాకిస్తాన్ ఉన్నట్లుగా తెలుస్తుంది అన్నమాట. అయితే ఈ కొత్త నెట్వర్క్ను దెబ్బతీయడానికి ఇండియన్ ఆర్మీ, పోలీస్ మరియు ఇంటెలిజెన్స్ వర్గాలు సంయుక్తంగా ఆపరేషన్స్ నిర్వహిస్తున్నాయి. ఎప్పుడైనా ఢిల్లీలో ఆ మధ్య ఒక బాణబాంబు తనని తాను పేల్చుకొని చచ్చిపోతే చాలామంది మోదీ మీద ద్వేషంతో నిఘా వర్గాలను, ఆర్మీని కూడా ప్రశ్నించడం జరిగింది. కానీ ఒక దశాబ్ద కాలంలో సామాన్య జనాల మధ్యలో పేలిన ఒకే ఒక బాంబు మనకు కనిపిస్తుంది. కానీ అడ్డుకున్న వందలాది కుట్రలు మాత్రం మనకి అంత తేలిగ్గా కనిపించవు. ఇప్పుడు జరుగుతుంది కూడా అదే. పోలీసులు, ఆర్మీ, మిగతా అన్ని విభాగాలు కలిసి ఆపరేషన్స్ నిర్వహిస్తూ ఐఎస్ఐ చేస్తున్న ఈ కుట్రని మొత్తాన్ని అడ్డుకునే ప్రయత్నంలో ఉన్నారు, ఛేదించే ప్రయత్నంలో కూడా ఉన్నారన్నమాట. హ్యూమన్ ఫైర్ వాల్, ఇందులో మరొక ఆసక్తికర, ఆందోళనకరమైన అంశం ఏంటంటే స్థానిక ప్రజల మద్దతుతో ఒక హ్యూమన్ ఫైర్ వాల్ను ఏర్పాటు చేసి బయటి వ్యక్తుల కదలికలపై నిఘా ఉంచేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది. పాకిస్తాన్ వాళ్ళు భారతదేశంలో ఉన్న కాశ్మీరీలను, జమ్మూ కాశ్మీర్లో ఉన్న స్థానికులని తమ వైపు తిప్పుకొని మనకు వ్యతిరేకంగా వాడాలనుకుంటే మన దేశ సైన్యము, నిఘా వర్గాలు లేదంటే పోలీసులు కూడా స్థానికులని దేశం కోసం ఉపయోగించే ప్రయత్నంలో ఉన్నాయి. అంటే స్థానికులని ఇన్ఫార్మర్స్గా తమ చుట్టూ ఏం జరుగుతుందో తెలుసుకొని నిఘా వర్గాలకు ఎప్పటికప్పుడు సమాచారం ఇచ్చేలాగా హ్యూమన్ ఫైర్ వాల్, కంప్యూటర్లో ఎట్లయితే ఒక ఫైర్ వాల్ ఉంటే మనకు రకరకాల వైరస్ల నుంచి, మాల్వేర్ నుంచి ప్రొటెక్షన్ ఉంటుందో, ఈ పాకిస్తాన్ పంపే ఉగ్రవాదుల నుంచి లేదంటే పాకిస్తాన్ ఓవర్ గ్రౌండ్ వర్కర్స్ ఈ మన దేశంలో ఉంటూ మన దేశానికే హాని చేయాలని ప్రయత్నించే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరి నుంచి రక్షణ కల్పించడానికి, వీళ్ళందరిని ఎప్పటికప్పుడు పసిగట్టడానికి సైన్యము, పోలీసులు వీళ్ళు కూడా స్థానికుల మీద ఆధారపడుతున్నారు. దాన్ని హ్యూమన్ ఫైర్ వాల్ అంటున్నారు.
మొత్తానికి అభివృద్ధి చెందుతున్న జమ్మూ కాశ్మీర్లో అశాంతి నింపడమే లక్ష్యంగా పాక్ ఈ కుట్ర చేస్తోందని, దీన్ని తిప్పికొట్టడానికి భద్రతా దళాలు పూర్తి స్థాయిలో సిద్ధంగా ఉన్నాయని రిపోర్ట్స్ అయితే చెప్తున్నాయి. భారతదేశం అనేక దశాబ్దాలుగా పాకిస్తాన్ ప్రేరేపిస్తున్న ఈ జిహాదీ ఉగ్రవాదాన్ని భరిస్తూ ఉంది, ఎదుర్కొంటూ ఉంది. అనేక సార్లు భారీ మూల్యాలు చెల్లించింది, యుద్ధాలు చేసింది. అయినా సరే అంతిమంగా విజయం మన వైపే ఉంటూ వస్తుంది. కాబట్టి మొన్న ఆపరేషన్ సింధూర్ వరకు కూడా 1948లోనే పాకిస్తాన్ భారతదేశంతో యుద్ధం చేయడం జరిగింది, స్వతంత్రం వచ్చిన వెంటనే. అప్పటి నుంచి మొదలు పెడితే ఇప్పటి వరకు కూడా 80 ఏళ్ల కాలంలో పాకిస్తాన్ వీలైనప్పుడల్లా భారతదేశం మీద హింసకు పాల్పడుతూ కుట్రలు చేస్తూనే ఉంది. దాన్ని మనం ఛేదిస్తూ వస్తున్నాం. ఈ క్రమంలో అనేక మంది భారతీయుల ప్రాణాలు, ఆర్మీలో ఉన్నవాళ్ళు కావచ్చు, సామాన్య పౌరులు కావచ్చు, హిందువులు కావచ్చు, ముస్లింలు కావచ్చు, ఈ విధంగా యూనిఫామ్ ఉండడం, యూనిఫామ్ లేకపోవడం, ఆ మతం ఈ మతం, ఆ ప్రాంతం ఈ ప్రాంతం అన్న తేడా లేకుండా అందరూ కూడా ఉగ్రవాదానికి మూల్యం చెల్లించాల్సి వస్తుంది. అయినా సరే పాకిస్తాన్ కుట్రలు మాత్రం అంతమవ్వట్లేదు. దీనిపైన మీ ఒపీనియన్ ఏంటో కామెంట్ సెక్షన్లో తప్పకుండా చెప్పండి. మరో వీడియోలో ఖచ్చితంగా కలుసుకుందాం. అంతవరకు జై హింద్.